మెగా ఫ్యామిలీలో కోడలుగా అడుగుపెట్టింది రష్యన్ యువతి అన్నా లెజినోవా. పవన్ కళ్యాణ్ భారీగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఖాతా తెరిచి యాక్టివ్ గా మారారు. పవన్ కళ్యాణ్ భార్యగా అన్నా లెజినోవాకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఇలా ఖాతా తెరిచిందో లేదో లక్షల మంది ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. మెగా అభిమానులే కాదు, జనసేన కార్యకర్తలు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అని అడగగానే అభిమానులు ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానం చెప్పారు అన్నా లెజినోవా. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాక ఎన్నో తెలుగు వంటలు నేర్చుకున్నట్టు చెప్పారు అన్నా లెజినోవా. ఒక ఫాలోవర్ మీరు వంటలు చేయగలరా అని ప్రశ్నిస్తే, మా అత్తమ్మ దగ్గర నేను వంటలు నేర్చుకున్నాను. బిర్యానీ, రొయ్యల ఇగురు, పాలక్ పన్నీరు, చేపల పులుసు, పప్పు, గోంగూర, చట్నీ, దోశ, ఇడ్లీ ఇలా ఎన్నో వంటకాలు చేయడం వచ్చని చెప్పారు. మరొక అభిమాని పవన్ కళ్యాణ్ ఇష్టమైన ఆహారం ఏమిటని ప్రశ్నించారు. దానికి అన్నా లెజినోవా, మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే పవన్ కు చాలా ఇష్టం. నేను కూడా ఆ వంటను నేర్చుకున్నాను. వదినమ్మ సురేఖ చేసే చేపల పులుసును కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టంగా తింటారు అని చెప్పారు. మరో ఫాలోవర్ అందరికన్నా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు వదినా అని ప్రశ్నించారు. దానికి అన్నా లెజినోవా, మీ అన్నయ్యే అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాకు ప్రేమ, పెళ్లి, ప్రపోజల్ చేసినట్టు దీని ద్వారా తెలుస్తుంది. వీరిద్దరూ తీన్మార్ సినిమా షూటింగ్ లో కలిశారు. తీన్మార్ లో అన్నా లెజినోవా పాత్ర ఏమీ లేదు. కేవలం ఒక పబ్ లో ఇలా కనిపించి అలా మాయమైపోతారు. కానీ ఆ సీన్ లో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి చివరికి పెళ్లి వరకు దారితీసింది. సినిమా సెట్స్ లో మొదలైన పరిచయం ఇప్పుడు ఇద్దరు పిల్లలతో గాఢమైన బంధంగా మారిపోయింది. వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మూడో వివాహం. గత 15 ఏళ్లుగా వీరిద్దరి బంధం స్థిరంగా సాగుతూ వస్తుంది. అన్నా లెజినోవాకు కూడా కొనిదెల కుటుంబంలో బాగా కలిసిపోయారు. భారతీయ సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తున్నారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.